రేపు ఎటు వచ్చినా జమిలీ ఎన్నికలు వస్తే రేపు డిసెంబర్లో ఎన్నికలు వచ్చేస్తాయి. మొత్తం ఆయనే. నా అభిప్రాయం ఏంటంటే అసలు పార్లమెంటే రద్దు ఆయనే చేసి పారేస్తాడు మోడీ గారు. ఇప్పుడు రద్దు చేసి పారేసి మొత్తం జమిలీ ఎన్నికలు పెట్టేస్తారు. జమిలీ ఎన్నికలు పెట్టేసి ఇంకా రాష్ట్రాలు స్టేట్ అన్ని ఒకటి చోటాయి కదా, ఒకేసారి పెట్టాలి కదా ఎన్నికలు. అందుకనే వాళ్ళకేమో ఇప్పుడు అందుకనే ఇటు వచ్చినా మంచి అని చెప్పి ఇళ్ళకి వెళ్ళమంటున్నారు. అందుకని ఇప్పటి నుంచే. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా 3వ తారీఖు నుంచి మేము కూడా గడప గడపకి వెళ్తాము, చంద్రబాబు వెళ్తారు అందరూ వెళ్ళాలి. మరి ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి లాభం అంటారు, ఎవరికి నష్టం అంటారు? ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల బీజేపీకే ప్లస్ పాయింట్. ఇప్పుడు మోడీ గ్రాఫ్ చాలా పెరిగి, ఆపరేషన్ సింధు అయిన తర్వాత మంచి ఊపులోకి వెళ్ళింది బండి. ఇప్పుడు ఆయన పేరే ఇప్పుడు మంచి ఇదిగా ఉంది. ఇప్పుడు ఇనుప కట్టింది బాగా ఎర్రగా కాల్చినప్పుడు టప్పని కొడితే అది వంగుతుంది. ఊపులో ఉన్నప్పుడు ఎలక్షన్లు పెట్టేయాలి, ఆ తర్వాత నీకు మర్చిపోతారు జనం కూడా. అది నా అభిప్రాయం. ఇదేనా మోడీ చూస్తారని నా తలకాయ బాగా తింటారు. అది ఇప్పుడు మోడీ గారు అందుకనే ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయనే వీళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పింది. ఈ సంక్షేమ పథకాలు తోటకూర అయ్యని కాదు, ఎన్నికలు ఏ క్షణాన వస్తాయి. ఇంకా జమిలీ ఎన్నికలు అని లేదు, అదేం లేదు. అవసరమైతే ఆయన పార్లమెంట్ రద్దు చేసి పారేస్తాడు. రద్దు చేయడానికి అవకాశం ఉంది, ఆయన పార్లమెంట్ ఆయన ఇష్టం. జగన్ గారు కూడా ఇదే అంటారు, జమిలీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి. ఎవరు అధికారంలో వస్తామనేది తర్వాత సంగతి, పొత్తును బట్టి ఉంటుంది అదంతా. అందరూ అంటారు ఒకసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇంకా దాని మీద ధ్యాస ఉండదు, శ్రద్ధ ఉండదు. ఈసారి వస్తే లేదా ముఖ్యమంత్రి పోతే ప్రధానమంత్రి మీద ఉంటుంది ధ్యాస అంతా. అయిపోయింది. ఒకసారి ఆయన చీఫ్ మినిస్టర్ చేయాలనుకున్నాడు, రాజకీయాల్లో చేయాలనుకున్నాడు, అయిపోయింది. ఈసారి శుభ్రంగా ఆయన ఎప్పుడైనా సినిమాలు చేసుకుంటాడు, ఏముంది. ఇది కాకపోతే ఇంకోటి సినిమాలు చేసుకుంటాడు. రాజకీయాలు ఉండాలని ఏముంది బొంగు, సినిమాలు ఆయన అభిమానులు వేలాది మంది ఉన్నారు. టైము వాళ్ళకి ఇంకా సంవత్సరానికి అయింది, ఇంకా 2 ఏళ్ళన్నా పడతాయి ఇచ్చిన హామీలన్నీ అమలు అవుతాయి. అంటే ఇప్పుడు గడపకి ఎందుకు రమ్మంటున్నారు, ఎందుకు వెళ్ళమంటున్నారు అంటే ఇప్పుడు మనం సంవత్సర పరిపాలన చూసుకుంటే గనక ఇచ్చిన పథకాలు అది కాదు అసలు రహస్యం.